హాయ్ యస్ వెల్కమ్ టు వారధి ట్యూటోరియల్స్. మనం ప్రీవియస్ ట్యూటోరియల్లో ఈ టైపింగ్ సంబంధించిన టూల్స్ గురించి తెలుసుకున్నాము. ఈ ట్యూటోరియల్లో రెక్టాంగులర్ టూల్ సంబంధించి పాత్ టూల్స్లో రెక్టాంగులర్ టూల్ మిగతా వాటి గురించి తెలుసుకున్నాము. యాక్చువల్గా టూల్స్ ఈ టైపింగ్ టూల్ తర్వాత ఈ సెలక్షన్ పాత్ సెలక్షన్ గురించి చెప్పాలి. కానీ ఇవి చెప్పడాలంటే ముందుగా మీకు అసలు పాత్ అంటే ఏంటి వాటి గురించి తెలియజేస్తే మీరు దాని గురించి తెలియచ్చు. అదేమంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్టాంగులర్ టూల్. సో ఈ రెక్టాంగులర్ టూల్ గురించి తెలుసుకునే ముందు నేను ఒక కొత్త ఫైల్ని ఓపెన్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను రెక్టాంగులర్ టూల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇవి వచ్చేసి ఆప్షన్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి షేప్ లేయర్స్. ఒక లేయర్ని మనం కనుక డ్రా చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన షేప్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకుందాము. ఇక్కడ ఇవి వచ్చేసి ఏంటంటే పెన్ టూల్, తర్వాత ఫ్రీ ఫామ్ టెన్ టూల్. ఇవన్నీ ఏంటంటే వీటిలో ఉన్నటువంటి సబ్ ఆప్షన్స్ అనమాట. సో వాటి నుంచి ఎలా యూజ్ చేయాలి ఏంటనేది తర్వాత తెలుసుకుందాం. సో ఇక్కడ నేను చేంజ్ చేస్తే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చేంజ్ అయింది. సో ఆ విధంగా అనమాట. సో ఇక్కడ ఇవి వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ లేయర్ ఆప్షన్స్. ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్, ఇవేమో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్ కలర్స్ అనమాట. సో వీటి గురించి మనం తెలుసుకునే ముందుగా ఒకటి డ్రా చేసి చూపిస్తాను. సో నేను ఒకటి డ్రా చేశాను. ఇక్కడ కనుక డ్రా చేసినప్పుడు మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒక ఇది ఉంది కదా, ఒక బాక్స్ లాగా ఒక షేప్ ఒకటి క్రియేట్ అయింది. సో ఇక్కడ కనుక చూసినట్టయితే ఈ ఆప్షన్స్లో అన్కన్స్ట్రెయిన్డ్ అంటే మనం ఎంతవరకు డ్రాగ్ చేస్తే అంతవరకు మనకు వస్తుంది అనమాట. అంటే ఒక పర్టికులర్గా ఒక సైజ్ దగ్గర ఫిట్ అవ్వడం కానీ, లేకపోతే ఒక సైజ్ దగ్గర ఎండ్ అవ్వడం కానీ అలాంటివి ఏం లేకుండా మనం మౌస్ ఎంతవరకు డ్రాగ్ చేస్తే అంతవరకు వచ్చేటటువంటి సెలక్షన్ వచ్చేటట్టుగా చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి స్క్వేర్ ఏంటంటే స్క్వేర్తో దీని మీద క్లిక్ చేసినప్పుడు మనం డ్రా చేస్తే యాక్చువల్గా ఎగ్జాక్ట్గా షేప్ లాగే వస్తుంది. సో ఇది చూడండి మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్రెండ్స్, ఇది స్క్వేర్ అనమాట. నెక్స్ట్ ఫిక్స్డ్ సైజ్. మనం లిమిటెడ్ సైజ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు సో విడ్త్ వచ్చేసి 2 విడ్త్, హైట్ 1 ఇంచెస్ పెట్టుకుని నేను డ్రాగ్ చేస్తే చూసారా, నేను జస్ట్ ఊరికే మౌస్ మీద క్లిక్ చేయగానే నాకు ఒక బాక్స్ లాగా వచ్చిందన్నమాట. ఇదిగోండి ఈ విధంగా. సో ఒక మనకి లిమిటెడ్ సైజ్ కావాలనుకున్నప్పుడు మనం ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. ప్రొపోర్షనల్ అంటే 1:2 అంటే మనం రేషియోస్లో ఇవ్వాలనుకున్నప్పుడు మెజర్మెంట్ని మనం దీనికి ఇస్తాం అనమాట. 2:1 ఇచ్చాను. చూసారా, నేను డ్రాగ్ చేస్తుంటే ఎలా ఈక్వల్గా వస్తుంది. సో ఈ విధంగా అనమాట. సో ఇవి వచ్చేసి ఏంటంటే మనకి దీంట్లో ఉన్నటువంటి ఆప్షన్స్. ఫ్రమ్ సెంటర్ అంటే మనకి సెంటర్ నుంచి మనం ఎక్కడి నుంచి అయితే డ్రాగ్ చేస్తామో దానికి సంబంధించినటువంటి ఇవి వస్తాయి మనకి. సో ఇక నేను మొత్తం డిలీట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం నేను ఒక అన్కాన్స్టెంట్ పెట్టుకొని సెంటర్ అనేది కూడా తీసేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఒక షేప్ని డ్రా చేశాను. ఈ షేప్ని ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలనేది దీని గురించి తెలుసుకుందాం దీంట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంతకుముందు నేను దీని మీద పెట్టినప్పుడు చూడండి, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ అంటే ఏ లేయర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఇవన్నీ యాక్టివేట్ అవ్వలేదు. సో నేను ఎప్పుడైతే ఒక లేయర్ని డ్రా చేశానో అప్పుడు ఇవన్నీ యాక్టివేట్ అయ్యాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ యాడ్ టు షేప్ ఏరియా అని ఉంది, ప్లస్ ఇది వచ్చేసి సబ్ట్రాక్ట్ ఫ్రమ్ షేప్ ఏరియా, ఇంటర్సెక్ట్ షేప్ ఏరియాస్, ఎక్స్క్లూడ్ ఓవర్లాపింగ్ షేప్ ఏరియాస్. సో ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్. వీటిని ఎలా యూజ్ చేయాలనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నుంచి నేను ఒక లేయర్ని, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినది ఇప్పుడు సెకండ్ లేయర్ అనేది ఒకటి వచ్చింది. సో నేను దీన్ని డిలీట్ చేసుకుంటున్నాను. డిలీట్ చేసి ఇక్కడ నేను దీని మీద యాక్టివేట్ చేసి ఒక లేయర్, ఒక బాక్స్ లాగా ఒక దాన్ని గీసాను. సో ఇప్పుడు గీసినప్పుడు మీరు కనుక ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఒకటే లేయర్ కింద ఇదంతా ఉంది. మీకు ఇక్కడ షేప్లో మీకు తెలుసు చూడండి, ఒక బాక్స్ కింద మళ్ళీ ఇంకో బాక్స్ గీసినట్టు. ఇప్పుడు దీన్నే నేను సబ్ట్రాక్ట్ చేస్తాను. సో సబ్ట్రాక్ట్ దగ్గర పెట్టి నేను ఒక పార్ట్ ఇంతవరకు, సో ఇంతవరకు ఇది చూసారా, సబ్ట్రాక్ట్లో అది. ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇదేమో యాడ్ చేసాం, అంటే ఒక షేప్కి సంబంధించిన ఒక లేయర్ని మనం దీనికి యాడ్ చేసాం అనమాట. ఇదేమో మనం సబ్ట్రాక్ట్ చేసాం, ఉన్న దానిలోనే మనకి ఏదైతే అవసరం ఉండదో ఆ పార్ట్ వరకు తీసేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. సో తర్వాత
ఇది ఇంటర్సెక్ట్. సో నేను దీని మీద క్లిక్ చేస్తే సో నాకు అంతవరకు ఉండి మిగతాది మొత్తం డిలీట్ అయిపోతుంది. అంటే ఈ మనం లోపలికి మనం కట్ చేయాలనుకున్న ఉంటాయి కదా అట్లాంటివి. సో నేను దీన్ని పెట్టుకొని నేను ఇప్పుడు తీస్తే సేమ్ ఇది కూడా అదే ఆప్షన్ అప్లై అవుతుంది. సో అప్పుడు నేను ఏం చేయాలంటే ఇప్పుడు ఓకే ఈ ఆప్షన్ చూసారు కదా, ఇప్పుడు లోపల వరకు డిలీట్ అవుతుంది. మనం ఎంతవరకు అయితే తీసేసామో అంతవరకు అది డిలీట్ అవుతుంది. సో ఇది ఈ షేప్ ఫిల్ లేయర్స్. సో నేను ఇంకొక కొత్త ఫైల్ తీసుకొని నేను ఇంకొక ఈ పాత్ లేయర్స్ గురించి చూద్దాము. సో ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే సేమ్ ఆప్షన్స్ యాక్టివేట్ అయ్యాయి. నేను ఒక డ్రాగ్ చేశాను. అయితే ఈ డ్రాగ్ సంబంధించి డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఎలాంటి లేయర్ కానీ షేప్ కానీ ఒక కొత్త లేయర్ కానీ కొత్త షేప్ కానీ యాడ్ అవ్వలేదు. ఎందుకు అంటే ఇది ఓన్లీ ఒక షేప్, ఒక జస్ట్ పాత్ అనమాట. సో ఇది పాత్ అని మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇక్కడ ఈ సెలక్షన్ టూల్ దీన్ని యూస్ చూసుకొని దీని మీద క్లిక్ చేసినట్టు మనకి ఇక్కడ ఫోర్ బాక్సెస్ వచ్చాయి చూసారా, ఈ విధంగా అనమాట ఇవి. సో ఇది పాత్ అనమాట. మనం దీన్ని మనకు జస్ట్ పాత్ సెలెక్షన్, మనం దీన్ని కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే సెలెక్షన్ యాక్టివేట్ అవుతుంది. మనం ఇక్కడ కావాల్సిన కలర్ని ఫిల్ చేసుకోవచ్చు. సో ఇది ఈ విధంగా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కంప్లీట్గా పాత్ అనమాట. ఫిల్ పిక్సెల్స్ ఎంత డ్రా చేస్తే అంతవరకు మనకి ఫిల్ అయిపోతుంది. కొత్త లేయర్ యాడ్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమి ఉండదు. ఎంతవరకు ఏది ఉంటే దాని మీద యాడ్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి మోడ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఒపాసిటీస్. సో ఇది ఫ్రెండ్స్ రెక్టాంగులర్ టూల్కి సంబంధించి. మిగతా వాటి గురించి నెక్స్ట్ ట్యూటోరియల్స్ చెప్పుకుందాము. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలను సూచనలను సందేహాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా varthitutorials@gmail.com అనే మెయిల్ ఐడి కూడా సెండ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వారధి ట్యూటోరియల్స్. థ్యాంక్ యూ.